హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ తేజూస్ వరల్డ్. ఇట్స్ మీ తేజ. ఈరోజు రొయ్యలు ఎలా స్టోర్ చేసుకోవాలనేది ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. చూసారు కదా, నేనైతే ఫస్ట్ రొయ్యలను నీట్గా క్లీన్ చేసుకున్నాను. ఫస్ట్ దీని మీద వేస్ట్ వెళ్ళడానికి ఒక నర్వ్ లాంటిది ఉంటుంది కదా, అది కంపల్సరీ తీసుకోవాలన్నమాట. తీసుకున్న తర్వాత అందులో ఉప్పు ఇంకా పసుపు కొంచెం లైట్గా వేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్, కడాయి తీసుకొని లైట్గా అంటే 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ సరిపోతుంది. అది వేడైన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని దాంట్లో ఇందాకే మనం పసుపు ఉప్పు వేసి క్లీన్ చేసుకున్నాం కాబట్టి చిటికెడు పసుపు చిటికెడు ఉప్పు మనం వేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఆయిల్ కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది, ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత చూసారు కదా వాటర్ ఎలా వచ్చేస్తుందో బయటికి. ఈ వాటర్ అంతా పోయే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత వాటర్ ఫామ్ అయిందో. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవడమే. ఇవి చల్లారిన తర్వాత మాత్రమే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట. మంచిగా చల్లారిన తర్వాత స్టోరేజ్ బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడమే. ఇవి మనకి 10 to 15 days వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.